మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కృష్ణా జలాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. లక్దికపూల్ నుంచి లైవ్ చూద్దాం. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లా, అది వికారాబాద్లో పుట్టి నేరేడు జిల్లాలో కృష్ణా రివర్లో కలిసిపోయే అది ఒరిజినల్ తెలంగాణ రివర్ మూసి. ఒకప్పుడు 150,000 ఇరిగేషన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు. ఇవాళ ఎస్టీపీలు కట్టక వితౌట్ ట్రీట్మెంట్ అంతా అందులో వదిలిపెట్టేస్తే అదంతా మా ఆరోగ్యాలు చెడిపోతుంటే మా గవర్నమెంట్ ఇవాళ 50,000 అయినా 60,000 కోట్లైనా డిఫరెంట్ బ్యాంక్స్ ముందుకు వచ్చినాయి. దాని మీద డిపిఆర్స్ నడుస్తున్నాయి. ట్రీట్మెంట్ చేసి వదిలిపెట్టే పనులు చేయబోతున్నాం. ఇకపోతే ఆయన 8 నుంచి 12 సీట్లు అన్నాడు. నేను ఒకటే నిన్న కూడా పొద్దున కూడా చెప్పిన ఎవరు అడిగితే 8 కాదు కదా, మా క్యాప్టెన్ గారు చెప్పినట్టు 0 సీట్ అది. 1 or మైనస్ అని ఆయన ఏదో చెప్తున్నాను వాళ్ళందరికీ. ఆయనకి 8 నుంచి 12, 8 నుంచి 12 సీట్ల వరకు డిపాజిట్ పోతుంది. వస్తే మెదక్లో డిపాజిట్ రావచ్చు నాకు తెలిసి, ఒక్క సీటు రాదు. అది క్లోజ్ చాప్టర్ ఉన్నమాట. ఇవాళ మిర్యాలు కూడా పోదాం పోయిండు. తిప్పర్తి దగ్గర నేను వచ్చిన కార్లకి వెళ్ళి ఫోన్ చేసాను. 7 దాకా వచ్చిండు. 8,000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నా, 50 ఉన్నా అని. ఎక్కడ 1,00,000 మంది ఆడ 1,000 మంది కూడా లేక తిప్పర్తి టౌన్ దాటిన తర్వాత లెఫ్ట్కు ఆ దాబా హోటల్ దగ్గర 1.5 సేపు ఉన్నాడు. మీరు తెలుసుకోండి, మీ మీడియా ఉంటుంది అక్కడ. 1.5 సేపు ఉన్నా కానీ మిర్యాలగూడ టౌన్లో 2,000 మంది జమ కాలే. ఈలోడ వాళ్ళ మున్సిపల్ చైర్మన్ ఎవరు ఉన్నారు అక్కడ, టీఆర్ఎస్ ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టే నన్ను పిలువలే, నేను బైకాట్ చేసి ఆయన చెప్పిండంట. 2-3 మందితో బహిరంగ సభ నడుస్తుంది చూడండి. ఆయన 4 గంటల టీవీ ఇంటర్వ్యూ. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినప్పుడు 2,000 మంది రాలే ఆడ. జిల్లాను నాశనం చేసినందుకే బుద్ధి చెప్పింది మన ఎన్నికల్లో. మళ్ళా మా 2 సీట్లు ఇన్ఛార్జిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ కానివ్వండి, భువనగిరి కానివ్వండి, మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. 12 నుంచి 14 సీట్లు గెలుచుకుంటాం. ఆ బీఆర్ఎస్ పార్టీ ఉండదుగా, ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. వాళ్ళ బిడ్డని అడ్డు ఏం కాదు, మా బిడ్డకు కడిగిన ముత్యంలాగా వస్తే దాచిపెట్టుకోరు. ఆయన ముత్యం అయింది కానీ, వజ్రం కానీ, డైమండ్ కానీ, బంగారం కానీ మీ ఇంట్లో నీ బిడ్డని పెట్టుకో. పరువు అయితే తీసినావు కదా, తెలంగాణ పరువు తీసినావు కదా. కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని మా సోనియా గాంధీ ఆంధ్రాలో మొత్తం 25 సీట్లు పోతే తెలంగాణ తెస్తే వీడు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి 100,00,000 అబద్ధాలు ఆడిండు. మాది 420 అంటుండు. మేము 420 కాదు, 6 గ్యారంటీలన్నా 5 అమలు చేసినాం. 1,00,000 అబద్ధాల పైన ఆడి దళితులు ఎప్పుడు తలకాయ తీసుకుంటా అన్నాం. మీ అయిపోయిన అబ్బాయి ఏమైనా నీ తలకాయ ఇయ్యని అడిగినామా మేము? పోతే పోనీ ఆయన పాపానికి అనుకున్నాం మేము. కానీ ఇవాళ మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు మాటాలంటుండే ఆ రోజు దళితులంతా సిద్ధపడి తలకాయ తీసేసి ఎట్టుండే చెప్పు. కానీ ఇవాళ మా తలకాయ తీసేసిండు. ఒక మహిళ, ఒక ముఖ్యమంత్రి బిడ్డ, ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడి ఇవాళ దేశ ప్రజలందరూ కూడా తెలంగాణ అంటే ఎంతో గర్వంగా చెప్పుకునే ప్రజలు ఈయన మూలాన, ఈయన బిడ్డ మూలాన పరువు తీసేసిండు. బతుకమ్మ అంటే నిజంగా అనుకుని కానీ ఆ పూల దాటున్న బాటిల్ పెట్టి అమ్ముతుందని ఇప్పుడు అర్థమైంది. అందుకనే సిగ్గు తెచ్చుకో కేసీఆర్, కనీసం బిడ్డ కొడుకుని మంచి మార్గంలో నడిపించుకో. నీకు రాజకీయాలు ఎట్లా డిపాజిట్ పోయి దుకాణం మందే రోజు ఇంకా 25 రోజులే ఉన్నది. మళ్ళొకసారి మా క్యాప్టెన్ గారికి మా జిల్లా ప్రాజెక్టులే కాదు, గోదావరి తుమ్మిడిగట్టు దగ్గర కట్టండి. కరెంటు బిల్లు సంవత్సరానికి 10,000 మిగులుతుంది. 3,000 ఎకరాలు మునుగుతుందండి. ఎకరానికి ₹1 ఇచ్చినా భూమి ఇస్తారు. నేను సీఎం రేవంత్ రెడ్డి గారు పోయినప్పుడు, ఆ రోజు మా క్యాప్టెన్ గారు లేకుండా మేము నేషనల్ హైవే పోయినప్పుడు గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేసినాం, సార్ మీ గవర్నమెంట్ అక్కడ మీ మాట్లాడి మాకు తుమ్మిడిగట్టు పర్మిషన్ ఇప్పియంటే ఒకసారి మీరు రండి, నేను ఇరిగేషన్ మినిస్టర్ సీఎంతో అపాయింట్మెంట్ ఇప్పిస్తాను. మేము మా జిల్లా మినిస్టర్లతో పాటు సీఎం గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు ఒకసారి పోతారు, తప్పకుండా తుమ్మిడిగట్టు మీద కడదామని చెప్పి అక్కడ కడితే మాకు ఈ కరెంటు బిల్లు పెరిగితే సంవత్సరానికి 10,000. మీ ఏం మార్పు లిఫ్ట్ సంవత్సరానికి 100 కోట్లు అవుతుందనే టన్నల్ తెచ్చుకున్నాం, శాశ్వత పరిష్కారం అని. అది దరిద్రుడు పూర్తి చేయలే. సంవత్సరానికి 100 కోట్ల కరెంటు బిల్లు, కరువు వచ్చినప్పుడు లిఫ్ట్ చేస్తానికి ఛాన్స్ లేదు. గ్రావిటీ ఛాన్స్ ఉన్నప్పుడు తుమ్మిడిగట్టి ప్రాణహిత ప్రాజెక్టు మా కాంగ్రెస్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనేగా ఆయన ప్లాను. ప్లస్ కమిషన్ రావాలని లిఫ్ట్ పెట్టిండు. పొరపాటున ఈసారి ఇట్లా వాడు గెలిచుంటే కింద పోలవరం కాడ పెట్టి మళ్ళీ 3 లిఫ్ట్ పెడుతున్నాయి. మళ్ళీ 2,00,000 కోట్లు, మళ్ళీ 2,00,000 కోట్లు, మళ్ళీ 50,000 కోట్లు. నేను అనుకున్న అప్పుడే వీడు వస్తే మళ్ళీ పోలవరం కింద మళ్ళీ లిఫ్ట్ అంటాడని 3 లిఫ్ట్ పెడితే మళ్ళీ 2,00,000 కోట్లు. ఏ బ్యాంక్ కూడా అప్పిస్తాడు 12%. గవర్నమెంట్ ఎప్పుడైనా నాబార్డు ఆడుకోను 3%కు 2% తెచ్చుకుంటారు.
11% ఇంట్రెస్ట్ తీసుకొస్తే 26,000 కోట్లు దానికే వడ్డీ కట్టాం ఈసారి మా గవర్నమెంట్ రాగానే. లేకపోతే ఇవాళ 2 లక్షల రుణమాఫీ అయిపోతుండే. అది కూడా ఆగస్ట్ 15కి తప్పకుండా రుణమాఫీ కూడా చేస్తాం. మళ్ళీ మీ అందరికి కూడా సరే ఇది పెట్ట ఎనీవే ఇది ఎలక్షన్ పీరియడ్ కాదు, ఎలక్షన్ కోడ్ కూడా లేదు. మాది అవుట్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి అదే మినిస్టర్గా కాకుండా సీనియర్ కాంగ్రెస్ లీడర్గా మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ ఇవాళ ఆయన మొత్తం నిజ స్వరూపం కాళేశ్వరం కమిషన్ కానీ లిక్కర్ స్కాములు కానీ. ఇంకొక మాట చివరిగా చెప్తున్నా, ఎవరన్నా సీఎం ఎమ్మెల్సీలకు బెయిల్ రాదా అండి అంటుండు. పోనీ ఏమో దొంగతనం చేస్తే ఎమ్మెల్సీ ఏంది, సీఎం ఏంది? నువ్వు లిక్కర్ స్కామ్ చేసి అప్రూవర్గా మారిపోయి ఈమె ద్వారా టీఆర్ఎస్ ఆఫీసులో పోయి 100 కోట్లు తెచ్చుకున్నామని వాళ్ళు చెప్తుండే ఇన్ని రోజులు బెయిల్ రాదా అంటుండు. దొంగతనం చేస్తే ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్సీ అయినా అందరు సమానమే, చట్టం ముందు అందరు సమానమే. అది ఆయన ఇంటర్వ్యూలో ఒక పాయింట్. ఇన్ని రోజులు బెయిల్ రాదా? కావాలని మోడీకి బెయిల్ కుదు. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అనిపించింది కొంచెం మెంటల్గా కూడా ప్రాబ్లం ఉన్నట్టుంది. అందుకని ఆయన డాక్టర్ చూపించుకోవడం మంచిది. ఈ పొలం బాట గిలం బాట అనే నాటకాలు బంద్ చేయి. ఇప్పుడే కృష్ణా వాటర్ జగన్ గిట్ట తాకట్టు పెట్టినాం, మళ్ళీ జగనే గెలుస్తాడు. నీ సగదనం చూసుకోరు నాయన, జగన్ గెలుస్తారా?